సీఎం జగన్లా తనపై కేసులు లేవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్లా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని చెప్పారు. జగన్కు కాపుల ఓట్లు మాత్రమే కావాలని, వారి అభివృద్ధి పట్టదని విమర్శించారు. తాను ఒక్క కులం కోసమే పని చేయనని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఎన్డీఏతో కలిశామన్నారు. కూటమి అధికారంలోకి రాగానే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని, ఇదే తమ నినాదమని తెలిపారు పవన్. బట్ ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. మీరు ఊహించుకుంటే 2019లో వచ్చాం. ఈరోజు కాలం గిర్రం తిరిగిపోయింది. మీ భవిష్యత్తు కావాలి. మీ భవిష్యత్తు కోసం నిలబడి ఉన్నాం. మీ బంగారు భవిష్యత్తు కోసం నేను చాలా కష్టపడి చాలా పెద్దలందరితో మాట్లాడి ఎన్డీఏ అలయన్స్ని తీసుకురావడానికి కూడా ముఖ్య కారణం మనకి కేంద్రం సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయలేం. మాకెవ్వరి మీద కేసులు లేవు. జగన్ లాగా నా మీద 32 కేసులు లేవు నా దగ్గర. ఈ ఎన్నికలు చాలా న్యాయ రాజధాని అంటే ఇదేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కర్నూలు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్పై విమర్శలు చేశారు. కర్నూలును స్మార్ట్ సిటీ చేస్తామని, కనీసం మంచినీళ్లు కూడా లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని, గుండ్రేవులు ప్రాజెక్టు పూర్తయి ఉంటే కర్నూలు వాసులకు ఇప్పటికే నీళ్లు వచ్చుండేవని చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక యువత రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆర్టీసీ, విద్యుత్తో పాటు అన్ని ఛార్జీలు పెంచారని, ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటున్నారని మండిపడ్డారు. చేసిన మోసం చాలక ఇప్పుడు సిద్ధమంటూ బయలుదేరారని షర్మిల విమర్శించారు. రాష్ట్రాలలో క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు అయితే ఇక్కడ 250 రూపాయలు ఉందమ్మా అంటున్నారే. అన్ని రకాలుగా దోచుకుంటున్నారు. మరి జోబిలో మిగిలేదేమిటి? చేతిలో మిగిలేదేమిటి? చిప్ప, గుండు సున్నా. ఇదే కదా జరుగుతుంది. బటన్ నొక్కుతున్నానంటే ఎవరికి నొక్కుతున్నారు? ఎక్కడ పోతున్నాయి డబ్బులన్నీ? మీకైతే వస్తున్నాయా? మీకు వస్తున్నాయా తల్లి? మొత్తం అంతా నీళ్ళల్లో పోసిన పన్నీరే, బూడిదలో పోసిన పన్నీరే. వాస్తవం కదా? అందుకే చెప్తున్నాం, ఈరోజు ఆలోచన చేసి ఓటు వేయండి. ఇదే ప్రభుత్వం, ఇదే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ బీజేపీ పార్టీతో కుమ్మక్కైతారు. పోనీ బీజేపీ పార్టీ మనకు ఏమైనా చేసిందా? ప్రత్యేక హోదా ఇచ్చిందా? పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చిందా? రాజధాని కట్టిందా? 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. అయినా కూడా అదే బీజేపీ పార్టీకి ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క వైసీపీ గులాంగిరి చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా బీజేపీని ప్రోత్సహించారా? బీజేపీ వైపు నిలబడ్డారా? ప్రతి విషయంలో ఖండించారు బీజేపీని. ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఇదే జరిగింది. గోధ్రాలో అయినా, మణిపూర్లో అయినా మతం పేరుతో చిచ్చు పెట్టారు. ఒక మతాన్ని అవమానించారు, ఇంకో మతాన్ని రెచ్చగొట్టారు. దాంతో వాళ్ళు లబ్ధి పొందారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏదో ఒక రోజు ఇదే జరగబోతుంది. అదే బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. మన రాష్ట్రంలో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తయారైపోయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తెనపల్లిలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికి రారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ డైలాగులు సినిమాలో వర్కౌట్ అవుతాయని, కానీ రాజకీయాల్లో పని చేయవనన్నారు. ఇక తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కదని గోబెల్స్ ప్రచారం జరిగిందని మండిపడ్డారు. తాను అసెంబ్లీకి వెళ్లకుండా టీడీపీ, జనసేన, బీజేపీ అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కన్నా ఈసారి ఒక్క ఓటు తగ్గినా తాను నైతికంగా ఓడినట్టేనని కీలక వ్యాఖ్యలు చేశారు. సత్తెనపల్లి నుండి అనిల్ కుమార్ యాదవ్ కు అత్యధిక మెజారిటీ రావాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని, జగన్ రెండోసారి సీఎం అవడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. మేము నమ్మలేదు, మేము నమ్మాము, మేము పవన్ కళ్యాణ్ నమ్మాము, ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాము. 24 తీసుకున్నప్పుడే మేము చాలా బాధపడ్డాము. ఆ 24 సంగతి దేవుడికి మళ్ళీ 21 చేశాడు. ఆ 21కి బాధపడ్డాము. ఆధారపడి 21 జనసేన వాళ్ళకి ఇచ్చారంటే అవి కూడా కాదు, తెలుగుదేశం వాళ్ళు చేర్చుకుని వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు. ఏమిటి కర్మ, ఏమిటి పార్టీ కర్మ అనేటువంటి మాట ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించినటువంటి కాపు సోదరులే అనుకుంటున్నటువంటి ఒక
పరిస్థితి వాళ్ళు ఏర్పడిందంటే ఎంత దగాపడ్డారో కాపు సోదరులు ఒకసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. అయ్యా మీరు జన సైనికులా లేక చంద్ర సైనికులా తేల్చుకోండి అయ్యా. మళ్ళా చంద్రబాబును ముఖ్యమంత్రి కావడం కోసం ఆయన పల్లకి మీరు ఎందుకు మోయాలో జన సైనికులు ఆలోచించుకోవాలని మనవి చేస్తున్నా. ఇక్కడున్న జన సైనికులేమో సర్దుకుంటున్నట్టు రాజీనామా చేశారు. ఒక ఆయన చాలా కష్టపడ్డాడు, పేరు ఎందుకు లేని చాలా కష్టపడ్డాడు, చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు, పవన్ కళ్యాణ్ కోసం యాగాలు చేశాడు, అన్నీ చేశాడు. చివరికి రాజీనామా చేసి మీకు నమస్కారం బాబు అని చెప్పి బయటికి వెళ్ళిపో. ఒక్కడే కాదు, ఈ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు, శ్రమ చేసిన వాళ్ళు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయేటటువంటి దుస్థితి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడుగా కాదు, ఇక ముందు కాలేడానికి సందర్భంగా చెప్పదు. తనతో పాటు ముఖ్యమంత్రి అర్హత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి సోదరులతో కలిసి భువనగిరిలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కు ఒక్క సీటు ఇచ్చినా అది మోడీ ఖాతాలోకి వెళుతుందని చెప్పారు. మోడీతో బీజేపీతో కేసీఆర్ ఏనాడు పోరాటం చేయలేదని వెల్లడించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని అన్నారు. బీఆర్ఎస్ లో అప్పుల పాలైన తెలంగాణను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. కేసీఆర్ ను సన్నాసి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళను మేము ఆడబిడ్డల కన్నీళ్లు తుడవడానికి, కట్టెలపై కష్టాలు తీరవడానికి ఆనాడు గ్యాస్ పోయి సిలిండర్ దీపం పథకం కింద సోనియమ్మ ఇచ్చింది. 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చింది. మోడీ కేడీ కలిసి ఏం చేసిరా? 1200 చేసిరు. ఏమక్క అవునా కదా? 1200 కాలే. పాదయాత్రల ప్రజలు వచ్చి ఆడబిడ్డలు వచ్చి 1200 ఆయన సిలిండర్ ఎట్లా కొనాలి, కష్టమంతా దానికే పోతుందంటే ఆలోచన చేసి ఆడబిడ్డలకు పేదవాళ్లకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని ఇవాళ 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని అని నేను అడుగుతున్నా. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరు మీద కథలుగా చెప్పి అల్లుడు వస్తే ఏడ ఉంటాడు, కొడుకు కోడలు ఉంటే ఏడవంటారు, గొర్రెపిల్ల మేకపిల్ల ఉంటే ఏడగట్టేస్తారు అని ఊరిచ్చిండు. ఆనా పిల్లంటల కోట శ్రీనివాసరావు ఊరించినట్టు ఈ గద్ద ముక్క ఆయన. ఎవరికన్నా వచ్చినావే మా సోదరులు నడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికన్నా ఇచ్చిండా? 10 ఏళ్ళైన ఒక్క పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే ఆ సన్నాసి. కానీ వచ్చిన ఎంబడే 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలతోని 22,500 కోట్ల రూపాయలతోటి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పేదోడికి ఇల్లు. ప్రధాని మోడీ పాలనలో అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందిందని కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ తెలుగు వెర్షన్ మేనిఫెస్టోను కిషన్ రెడ్డి విడుదల చేశారు. దేశ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో అనేక సమస్యలను మోడీ పరిష్కరించారని, అందుకే నరేంద్ర మోడీ నాయకత్వం దేశానికి, దేశ భవిష్యత్తుకు అవసరమన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని, మోడీ 3వ సారి భారత ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ప్రజాకర్షక మేనిఫెస్టో రూపొందించిన బీజేపీ ఇందులో ప్రధానంగా 14 హామీలను పేర్కొంది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవకతవకలు, అన్యాయాలు, అసమర్థ పాలన, అక్రమాలు, అవినీతి, బంధుప్రీతిని పూర్తిగా తొలగించే ప్రయత్నంలోనే ఉన్నాం. ఇంకా పూర్తిగా వాళ్ళు వదిలిపెట్టినటువంటి ఈ యొక్క దురాచారాలు ఇంకా సమసిపోలేదు. 2047 దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ 2047 15th ఆగస్ట్ అంటే వచ్చే 25 సంవత్సరాల తర్వాత ఏదైతే మనము ఉత్సవాలు జరుపుకుంటామో ఆ రోజుకు భారతదేశము ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక వికసిత్ భారత్గా, అభివృద్ధి చెందిన భారత్గా నిర్మాణానికి ఈరోజు మోడీ గ్యారంటీతో ముందుకెళ్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు
జూన్ 2వ వారంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వికసిత్ భారత్ సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక 100 రోజుల యాక్షన్ ప్లాన్ నేపథ్యంలో దేశ ప్రజల ముందు పెట్టబోతున్నామని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. 3 దశాబ్దాల తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక సుస్థిరమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పడింది. మనం చూస్తూ ఉన్నాము, దేశంలో పూర్తిగా 95% ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది. కాంగ్రెస్ పాంచనాయ్ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ తెలుగు వెర్షన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ న్యాయపత్రాన్ని అన్యాయపత్రంగా ప్రజలు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. ముస్లిం లీగ్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉందని అభివర్ణించారు. బీజేపీది వికాస భారత్ నినాదం, కాంగ్రెస్ పార్టీది విభజిత భారత్ నినాదం అని విమర్శించారు. ఓట్ల కోసమే 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఉచితాలు, గ్యారంటీ హామీలను నమ్మొద్దని లక్ష్మణ్ ప్రజలకు సూచించారు. రోజులు అమలని ఏ రకంగా ఇవాళ మోసం చేసి దగా చేసి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రితో ముడిపెట్టి మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కూడా మాయ చేస్తూ ఉన్నదో, ఇవాళ 4,000 రూపాయలు మహిళలకు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండా ఇవాళ 1,00,000 రూపాయలు పేద మహిళలకు మొత్తం దేశవ్యాప్తంగా ఇస్తామని చెప్తా ఉంటే ఈరోజు దెయ్యాలు వేదాలు వర్ణించగా ఉంటుంది. అంటే దేశవ్యాప్తంగా కూడా పేద మహిళల పరిగణలు తీసుకుంటే 3 లక్షల కోట్లపై చిలుకు కేవలం మహిళలకు. మరి కానీ దానికి భిన్నంగా మోదీ గారు ఇవాళ లక్పతి మహిళల పేరు మీద మహిళలను ఇవాళ సశక్తీకరణ చేసి ఇవాళ వ్యవసాయానికి దోహదపడేటువంటి ఈ యొక్క ఎరువుల మరి చెల్లడం కానీ డ్రోన్ మాధ్యమం ద్వారా మహిళా సంఘాలందరికీ కూడా కేవలం మహిళా సంఘాలకే ఈ డ్రోన్ మరి సదుపాయం కల్పించి వారు నెలకు 40,000-50,000 వేలు ఆదాయం సమకూర్చేటువంటి ఈ యొక్క కార్యక్రమాలు మోదీ ప్రతిపాదిస్తూ ఉంటే సశక్తీకరణ కోసం ఇవాళ కేవలం ఇవాళ మరి ఈరోజు ఉచితాలు గ్యారెంటీల పేరు మీద ఈ కాంగ్రెస్ పార్టీ, మోదీ గారేమో ఉన్నటువంటి వనరులను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బులు ఖర్చు పెట్టి ఆ రకం అసెట్స్ క్రియేట్ చేస్తూ ఉంటే ఉన్న అసెట్స్ అమ్మకాల ద్వారా ఇవాళ గ్యారెంటీల పేరు మీద ప్రజలను మోసం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ 2 పార్టీల యొక్క మరి ఈ యొక్క మేనిఫెస్టోలో వ్యత్యాసాన్ని ప్రజలు గమనించి అభివృద్ధి లేదా ఇవాళ పేదల సంక్షేమం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదాన్ని అక్షరాలు అమలుపరిచే మోడీ సేవ, సుపరిపాలన, సంక్షేమమే ధ్యేయంగా మరి ఇవాళ మోదీ గారితో భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆదరిస్తారని దీన్ని. గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బేతపూడిలో పూల తోటల్లో నారా బ్రాహ్మణి పర్యటించారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటో అడిగి తెలుసుకున్నారు. ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారితో బ్రాహ్మణి మాట్లాడారు. మహిళలకు టీడీపీ హయాంలో పెద్దపీట వేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అన్నారు. అమ్మా ఏ కండమ్మా పూలంటే కరెంట్ బిల్ వల్ల ఉండే బెనిఫిట్లు తీసేస్తారు, కొత్తవి రావట్లేవు. అసలు రావట్లేదు, ఇచ్చారు తర్వాత తీసేసి మరి చెప్పారా ఎందుకు తీసేసారు లేదా? గోతం ఇంకొకటి
సినీ నటుడు జనసేన నేత పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ 1-2 సీట్లు గెలిస్తే ముద్రగడ పద్మనాభం ఇంట్లో సర్వెంట్గా పనిచేస్తారన్నారు. అంబేద్కర్ జిల్లా పి గన్నవరం జనసేన ఆఫీసులో పార్టీ శ్రేణులతో కలిసి జనసేన నేత సినీ నటుడు పృథ్వీరాజ్ సమావేశమయ్యారు. సీఎం జగన్ ముద్రగడ అంబటిపై పృథ్వీరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని మధ్యలో వదిలి పారిపోయిన వ్యక్తి ముద్రగడేనా అన్నారు. ముద్రగడ కాపు నాయకుడు కాదు, రెడ్డి సేవకుడని ఘాటుగా విమర్శించారు. ఎన్డీఏ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులను కోరారు. చేస్తే మన బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ అలాగే ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మన మందకృష్ణ మాదిక్ గారు వారు కూడా పిలుపునిచ్చారు. బ్రహ్మాండంగా మనం దానికి ముందుకు వెళ్దామని చెప్పి. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ ఉన్న ఓనర్లు, ఇక్కడ ఉన్న ఆయన లోకలు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, సో పెద్ద ఏజ్ కూడా కాదు, మిడిల్ ఏజ్ ఆయన, కష్టపడి పనిచేసే మనస్తత్వం. కాబట్టి మన ఎస్సీ సామాజిక వర్గం కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఇతర కులాలు కానీ అందరూ ఒక తాటిపై ఉండి మన గిడ్డి సత్యనారాయణ గారికి అఖండమైన మెజార్టీ మనం ఇచ్చి వారిని ఉమ్మడి అభ్యర్థిగా వారిని గెలిపిద్దామని చెప్పి నేనేంటంటే ముందు వేరే ఊరు పెట్టినా కూడా వద్దంటే ముందు పి గన్నవరం పెట్టండి. పి గన్నవరం ఆల్రెడీ మనకు తెలుసు మహాసేన రాజేష్ గారికి ఇచ్చిన తర్వాత చాలా జరిగిందని చెప్పి ఇప్పుడు మన జనసేన అభ్యర్థిగా వారు ఇక్కడ ఉన్నారు. అలాగే టీడీపీ, బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు. ఉమ్మడి కూటమి అభ్యర్థి మన 21 ఈ జనసేన అభ్యర్థుల్లో దగ్గర నిన్నటి వరకు మనకు తెలిసేది ఏంటంటే ఇంచుమించు 20 అభ్యర్థులు అండి. 20 అభ్యర్థులు మనకి బ్రహ్మాండంగా వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పి సర్వే చెప్తుంది. అలాగే 2 పార్లమెంట్ స్థానాలు జనసేనకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మేము చూసినటువంటి చోట క్లీన్ స్వీప్ దిశగా ఎలా వెళ్తుందంటే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి, ఈస్ట్, వెస్ట్ 2 సీట్లు కానీ 3 సీట్లు కానీ వైఎస్ఆర్సీపీ కానీ గెలిస్తే ఆ మొలతాడు ఉన్నాడు చూడండి, మొలతాడు మన ముద్రగడ పద్మనాభం వాళ్ళ ఇంట్లో నేను సర్వెంట్గా పనిచేస్తాను. ఇక్కడ కానీ వాళ్ళు ఏమన్నా కొట్టగలిగితే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో పనిచేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక సామాజిక వర్గాలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సామాజిక వర్గం ఉంటుంది. అక్కడ ఉన్న అభ్యర్థులు రాజ్యాధికారానికి దగ్గరగా తీసుకెళ్లారండి. ఇప్పుడు ఆయన ఇలాంటి ఉన్న వ్యక్తుల్ని, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని మనం అసెంబ్లీలో కూర్చోబెడితే మన ప్రాంతపు యొక్క సమస్యల్ని, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. వచ్చినప్పుడు చాలామంది చెప్తూనే ఉన్నారు. ఆ కొబ్బరి బొండాలు, ఆ రోడ్లో నుంచి అలాగే మాకు లేట్ అవ్వడానికి కారణం అదే. అందరిని అడుగుతూ అవసరం ఉండే మంచి అభ్యర్థి అండి, ఆ అభ్యర్థిని మనం గెలిపించుకోవాల్సి. మడకశిర టీడీపీలో అసమ్మతి నేతలు బగ్గుమన్నారు. మడకశిర అభ్యర్థిని మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎస్ రాజ్కు బీఫారం ఇవ్వడంపై డాక్టర్ సునీల్ వర్గీయులు మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసి జెండాలకు నిప్పు పెట్టారు. చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు. ఈ రోజు చరిత్రలోనే ఒక బ్లాక్ డే. ఎందుకంటే మడకశిర ప్రాంత ప్రజలు అమాయకులు. మడకశిర ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని బతుకుతున్నటువంటి తెలుగుదేశం ప్రజానికానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు నమ్మించి గొంతుకొచ్చినాడు. దీనికంటే నువ్వు పిలిపించి ఈరన్నని మడకశిర ప్రజలు పిలిపించి ఇంత విషం బట్టలిచ్చి ఈ రోజు విషం తగినా కూడా నీ మీద నమ్మకంతో తగేవడం. అలాంటిది ఈ రోజు సునీల్ కుమార్ టికెట్ అనౌన్స్ చేసావు. చేసి 60 రోజులు డబ్బులు లేకుండా అప్పు సప్పు చేసి తీసుకొచ్చి ఈ రోజు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ నిలిపారు ఇక్కడ. అది కూడా గుర్తు చేసుకోండి. నాన్ లోకల్ ఆ వ్యక్తి గురించి మొత్తం డిస్ట్రిక్టే బయటపెట్టింది ఆ వ్యక్తిని. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు అమాయకమైన మడకశిర ప్రజల దగ్గర కూర్చోబెడితే ఓట్లేస్తారని ఎట్లా అనుకున్నావే నువ్వు చంద్రబాబు నాయుడు? ఇదే లోకేష్ శంకర్రావు ప్రోగ్రామ్ కి వస్తే ఇక్కడున్న లోకల్ లీడర్ ఎవరు నీకు సపోర్ట్ చేయలేదు. ఆ రోజు చేసింది మేము, ఈ 2 వర్గం చేసాం. ఏం చేసావు? అందరు గుండెల మీద చేసి ప్రమాణం చేయించావు. నియత్తు లేదా నీకు? నీతి లేదా నీకు? గుండెల మీద చేసి ప్రమాణం చేయించి నా తమ్ముడిని గెలిపించమంటే నమ్మినావు. ఈరోజు నమ్మించి గొంతుకొచ్చావు. పాసార్థి వార్నింగ్ ఇస్తాను. పాసార్థి టికెట్ వచ్చి 60 రోజులైంది. ఒక్క రోజు కూడా క్యాన్వాస్కి రాలేదు. ఇప్పుడు ఎట్లా తిరుగుతావు మడకశిరలో? నువ్వు మడకశిరలోకి అడుగు పెడితే తెలుగుదేశం పార్టీ ప్రజలు
గెలిపించి ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతాం. ఇదే ఈరణ కోసం నువ్వు ఎత్తుకొని. వైసీపీ పట్ల ప్రజల స్పందన అపూర్వమని సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని మంత్రి విశ్వరూప్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా తమకు అండగా నిలవాలని కోరారు. అమలాపురం ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు కానీ రెసిడెన్షియల్ టౌన్షిప్లు వస్తున్నాయి. దాని అందరి అవసరాల దృష్ట్యా ఇంటిగ్రేటెడ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా అత్యవసరం. దాన్ని కూడా తప్పనిసరిగా రాబోయే సంవత్సరాల్లో దాని ప్రాధాన్య క్రమంలో తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటికే రహదారులు బాగా అభివృద్ధి చేసుకున్నాం. ఏ నియోజకవర్గంలో లేని విధంగా అమలాపురంలో రహదారులని మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఉదాహరణకు బైపాస్ సీసీ రోడ్డుగా చేసుకున్నాం. గతంలో బైపాస్ రోడ్ వేసిన సంవత్సరంలోనే మరి అది దుస్థితికి వచ్చే శిథిలావస్థ చేరుకున్నది. అటువంటి పరిస్థితి రాకుండా కాంక్రీట్గా సీసీ రోడ్ నిర్మించుకుని దాని బైపాస్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం. అదేవిధంగా ప్రజలకు కావాల్సినటువంటి కనీస అవసరాలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరే విధంగా చర్యలు తీసుకుంటాను తెలియజేసుకుంటూ, నేను మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ప్రధానంగా పిలవడానికి మీకు అందరితో కలిసి మధ్యాహ్నం మరి వాళ్ళు మిమ్మల్ని అందరూ కూడా లంచ్కి ఇన్వైట్ చేశాను. రేపు ఉదయం 10:47 నేను నామినేషన్ పత్రాలని ఆర్డీఓ గారికి సమర్పించబోతున్నాను. అంటే ఉదయం 9:30 నా నివాసం నుంచి ర్యాలీ బయలుదేరి ఆర్డీఓ ఆఫీస్ చేరుకుంటాం. కాబట్టి మీ అందరూ కూడా నా ర్యాలీలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి తప్పనిసరిగా నిష్పక్షపాతంగా మీరందరూ కూడా సమాచారాన్ని ప్రజలు తెలియపరచాలి. అదేవిధంగా నా గురించి మీకు అందరూ తెలుసు. ఎక్కడా కూడా నా వల్ల ఏదైనా నెగిటివ్ ఉన్నా కూడా మీరు రాసినా కూడా నేను ఎప్పుడు కూడా ఇతర ఆలోచించను. తప్పనిసరి దాన్ని పాజిటివ్గా తీసుకుంటాను. నా లోటుపాట్లు ఉన్నా కూడా మీరు ధైర్యంగా రాయొచ్చు. తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో పత్రిక పాత్ర మీరు నిర్వర్తించాలి. మీ ప్రతి న్యూస్ని కూడా నేను పాజిటివ్గా తీసుకుంటాను తెలియజేసుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు అర్థిస్తూ మరి మీరందరూ కూడా. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా మంగళగిరి టౌన్ 25వ వార్డులో ఆమె పర్యటించారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఎలక్షన్కి వచ్చినాయి కదా, ఎవరు చేస్తాం? గౌరవతులకి ఎలా వేస్తాం? జగనానికి పెన్షన్ పంపిణీ జగనన్న నుంచో పెట్టిన అట్టేసి లావణ్య మేడం గారు ఏదైనా పెన్షన్ కానీ ఏమైనా ఆగినా కానీ మరి నాతో చెప్తే నేను వెంటనే చేస్తాను. ఏ వార్డు అనేది కాదు మనకు ఓటు ముఖ్యం. ఏ వార్డు అనేది కాదుగా. దర్శి నియోజకవర్గ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి టీడీపీ అధినేత చంద్రబాబు బీఫారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దర్శి ప్రజలకు తాను రుణపడి ఉంటానని, ఒక సేవకురాలిగా పనిచేస్తానని చెప్పారు. విద్య, వైద్య, కనీస మౌలిక సదుపాయాల కల్పనకు, పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికలలో తనను ఆశీర్వదించి గెలిపించాలని ఆమె కోరారు. నిర్మల్ జిల్లాలోని బాసర మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఆదిలాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జి మంత్రి సీతక్క విస్తృతంగా పర్యటించారు. రాబోయే ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సుగుణక్కను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. స్థానికంగా ఉన్న రవీంద్రపూర్, శారదానగర్, అంబేద్కర్ కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని ప్రజలకు వివరించారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తారని, ఒక్కసారి గెలిపించాలని ఎంపీ అభ్యర్థిని సుగుణక్క కోరారు.
శారదానగర్ కాలనీలో మహిళలతో సుమారు అరగంట పాటు ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఎన్నికల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలన్నింటినీ తీరుస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, నారాయణరావు పటేల్, బాసర మాజీ సర్పంచ్ దయాల లక్ష్మణరావుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అడుగుతున్నారు. అవన్నీ కూడా ప్రతిపాదనలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం ఆయనకు. ఆయన ముఖ్యమంత్రి అధ్యక్షుడు అయిన తర్వాత ఫస్ట్ ఇదే ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇదే ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిండు. కాబట్టి కష్టాలు చేసిన బిడ్డగా నాకు ఈ యొక్క జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా చేయడం జరిగింది. వాస్తవానికి నాది ఆ కోసకు, మీరు ఈ కోసకు ఉన్నారు. ఆయన కూడా నాకు కూడా మీరంటే అభిమానం. ఇక్కడ వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారు, అక్షరంలో అగ్రభాగాన ఉన్నా మరి అభివృద్ధిలో మనం వెనుకబడి ఉన్నాం. కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టాలని మేము తిరుగుతా ఉన్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 TV.